హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు వీకెండ్, సండే ఫండే కాబట్టి మేము సరదాగా బయటకు వెళ్దామని అనుకుంటున్నాము. ఎక్కడికి అనేది అయితే తెలియదు. నా బ్లాగ్స్లో మ్యాక్సిమం మేము అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్తాము, ప్లానెడ్గా వెళ్ళాము. ఎందుకంటే ప్లాన్గా చేసుకొని వెళ్ళాము అనుకో అది అట్లా ఫ్లాప్ అయ్యింది. అందుకని అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటాము అప్పటికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను, ఆయిల్ పెట్టేసుకున్నాను మార్నింగే. సో ఇంకా చాలా రోజులైందిలే ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకుని అయితే రెడీ అయ్యాము. ఎక్కడ స్కిప్ కాకుండా ఈ బ్లాగ్ అయితే చూసేసి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము ఈరోజు ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నామంటే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో మనకి సపోర్ట్ చేసిద్ది, రెయిన్ పడేటట్టు ఉంది. సో ఈ టైంలోనే బీచ్కి వెళ్ళాలి కదా. సో అందుకని అయితే మేము బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాము. చూస్తూ ఉండండి. బీచ్కి వెళ్ళి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాము. అప్పుడు మనం వీడియో కూడా చేసాము, సో పోస్ట్ చేసేసాము. సో అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్దాము. ఇంకెక్కడికి వెళ్ళలేము, మనకి కావాలి సరౌండింగ్ ప్లేసెస్ ఏం లేవు. అందుకని అయితే మేము బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాము మేము. సో చూడండి ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వ్లాగ్ అనేది. బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండేది మనని జన్మే నదిరా. మనసే ఇచ్చేస్తే తోడే కలిసే మాటలు కంటే చుట్టాలవో నాకేదే అన్నా. హృదయం మాత్రం కాదే, ఊపిరి కాదా తనదే, నానే కోసం ఆరైనా ఎత్తారే. నానే పెట్టే తిండి స్వర్గం చూసే రాగం పాడే పాత గుడి. ఈ బిల్డింగ్ ఏంటో తెలుసా? తుఫాన్ వస్తే అంట ఈడికొచ్చి అందరూ ఉంటారంటే ఊళ్ళో వాళ్ళందరూ. ఏమి అదేదో అంటారు, తుఫాన్ అట్లా వస్తే. సో ఫ్రెండ్స్, మేమే ఇప్పుడైతే బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ చెన్నైపాలెం బీచ్. మేము లాస్ట్ ఇయర్ తుమ్మలపెంటకి బీచ్కి వెళ్ళాము. అండ్ ఇప్పుడు చెన్నైపాలెం బీచ్, రామాయపట్నం బీచ్ కూడా ఉంది. సో అది ఇంకోసారి నేను వెళ్తాను. సో ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. ఆల్రెడీ మా సిస్టర్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా మనం లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళిపోతాము.
ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈ బీచ్. సో ఇంకా ఇప్పటికే 4:30 అయిపోయింది. సో ఇంకా బయలుదేరదామని అనుకున్నాము. మళ్ళీ చీకటి పడిపోతే చాలా లాంగ్ డిస్టెన్స్ మా ఇంటికి. పక్కన చేరి మా ఆయన డిస్టర్బ్ చేస్తున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళు రాలేదు, చూస్తున్నారా అనుకోండి. మా చెల్లి అలాగే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అక్కడే ఉన్నారు. సో తడవకూడదు అనుకుంటే తడిచేసాను నేను. కొన్ని వీడియోస్ అలా క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. అసలు ఈ వీడియోనే మర్చిపోయాను నేను బీచ్ చూసేది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోతాము. మా ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమైనా ఉంటే తిందామని అనుకుంటున్నాము వేడివేడిగా. బీచ్ చాలా మంచి చేసింది. అలాగే ఫ్రీగా వస్తుంది చెప్పి నేను వెళ్దాం అనుకున్నాను. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మా చెల్లిని అడుగుతాను. సిస్టర్ గారు, అబ్బా జుట్టు బాగాలేదంట. నాది ఉంది, నాది కూడా అంతే అలాగే ఉంది. సో ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. సో తీసిన వరకైతే క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను నేను. సో వీకెండ్ ఇలాగ సరదాగా ఎప్పుడైనా వెళ్ళండి బీచ్కి, ఒక మెమరబుల్గా ఉంటుంది. సో ఇంకైతే మేము ఇంటికైతే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. దారిలో ఏమైనా తిన్నాము అని చెప్పేసి అందరికి ఆకలేసింది. సో తిందామని అనుకున్నాము. సో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క అన్నమాట. సో వెళ్ళే దారిలో అయితే వాళ్ళ షాప్ అయితే ఉంటే ఇంకా ఆగాము. సో ఆంటీ చూసి మాకైతే మాజా అయితే ఇప్పించింది. సో వద్దు అన్నాము. సో ఇంకా అలా తీసుకొని మా హస్బెండ్ అయితే తాగుతూ ఉన్నాడు మాజా. సో నేనైతే తాగను, అందుకని స్కిప్ చేశాను.